హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ రైతు భరోసా పథకాన్ని విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేసేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు వరదల వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక రైతులు కూడా పూర్తి స్థాయిలో నష్టపోవడం జరిగింది. ఇక రైతన్నలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు ఈ తేదీ నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి, అది కూడా కేవలం ఈ పంటలు వేసిన వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని, అది కూడా కేవలం ఇన్ని ఎకరాల వారికి మాత్రమే, గతంలో 10 ఎకరాలకు అన్నారు, ఇప్పుడు మళ్ళీ కూడా తగ్గించి కేవలం ఇన్ని ఎకరాలకు మాత్రమే ఇస్తామని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఎన్ని ఎకరాలకు మనకు డబ్బులు ఇస్తారు, ఈ రైతు భరోసా సాయం అందుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూడట్లేదు, తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ కూడా చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ ను ఇప్పుడే స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా సహాయం చేయండి. అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చి చాలా మంది సర్వం కోల్పోయారు. నేను గత వీడియోలో కూడా నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మనకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి మన వాళ్ళని మనమే ఆదుకోవాలి. తప్పకుండా మీరు సహాయం చేసే సహాయం అయితే మనం నేరుగా సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే పంపిస్తాము. అక్కడ నుంచి మన ఛానల్ తరపున అయితే మనకు ప్రభుత్వానికి అయితే ఈ అమౌంట్ అనేది వెళ్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి, సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా, అలాగే 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది. ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు మీ యొక్క విలువైన ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేస్తే మీ వాళ్ళందరికీ కూడా, వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా గంట పైన కూడా నొక్కాలండి. గంట కొడితేనే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే మనకు పంపించండి. ఇదే మనకు అప్డేట్. మనకు మిగిలిన అప్డేట్స్ అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనం వివరాలు కనుక చూసినట్లయితే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ రైతు భరోసాకు సంబంధించి కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి ఎక్కడ చూసినా కూడా వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మనకు నీటిలో కూరుకుపోయినాయి. ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా వరకు కూడా వారు వేసినటువంటి వరి కానీ, పత్తి కానీ, మిరప కానీ, ఇలా అనేక రకాల పంటలు అయితే మనకు పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ఇక నష్టపోయినటువంటి రైతులకు కూడా నష్టపరిహారాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు. గతంలో నష్టపోయినటువంటి పంటలకు కూడా ఆయన ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే అప్పట్లో కూడా ఆయన పంట నష్టపరిహారాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత నష్టపోయినటువంటి నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి మనకు ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతన్నులు ఉన్నారో వారందరి డేటా అనేది సేకరిస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వ్యవసాయ అధికారులు అయితే ఇప్పటికే ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వారు వేసినటువంటి పంటలు ఏ పంట నష్టపోయినా కూడా ఆ పంటకు సంబంధించి మీకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలను మరొకసారి విడుదల చేయబోతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులందరూ కూడా మీ యొక్క పంట అనేది నమోదు అనేది చేయించుకోండి మీ వ్యవసాయ అధికారుల ద్వారా. వారి ద్వారా ప్రభుత్వానికి అయితే మెసేజ్ వెళ్తే వారు ప్రభుత్వం నుంచి కూడా మీకు పంట నష్టపరిహారాన్ని అందించడం జరుగుతుంది అనమాట. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని కూడా నమోదు చేసుకోవాలి. అలాగే మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురవబోతున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనకు మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇప్పటికే నష్టపోయినటువంటి పంటలతో పాటు మనకు ఇంకా నష్టపోయినటువంటి పంటలకు కూడా మనకు నష్టపరిహారాన్ని అందించాలని కూడా
నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఈ నెల చివరి వారంలోనే ఇప్పటికే మనకు వర్షాలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఈ 2 రోజులు గడిచిన తర్వాత ప్రతి ఒక్క రైతుకు కూడా మనకు పంటల్ని ఎన్ని పంటలు నష్టపోయారు, ఎంత డబ్బులు అవసరం అవుతుందని అంచనా వేసి వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇక ఎంత డబ్బులు అనేది మనం విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ఒక అంచనాకు వచ్చి ఆ డబ్బులను అయితే రైతులకైతే విడుదల చేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తామని, ఎకరానికి 10,000 అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పంట నష్టపరిహారమే కాకుండా మనకు రైతు భరోసా కోసం చాలా మంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక గతంలో చూసుకుంటే రైతు బంధు అనే పథకం ద్వారా ప్రభుత్వం అయితే 2 సీజన్లకు సంబంధించి మనకు ఒక్కొక్క రైతుకు కూడా 10,000 రూపాయలను అయితే ఇచ్చేది. వానాకాలంలో 5,000, యాసంగిలో 5,000, మొత్తం 10,000 అయితే ఇచ్చేదనమాట. ఇప్పుడు అన్ని కూడా మారాయి. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలోనే 2 సీజన్లకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 15,000 రూపాయలను విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అంటే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున, యాసంగిలో 7,500, అలాగే మనకు వానాకాలంలో 7,500, ఇలా 15,000 రూపాయలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకు రైతులందరూ కూడా ఈ యొక్క వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే మనకు ఖరీఫ్ సీజన్ అంటే వానాకాలం సీజన్ ప్రారంభమయ్యి మనకు 4 రోజుల పైన అయితే అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇంకా మాకు డబ్బులు విడుదల చేయలేదని రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా వారికి మనకు రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి, అలాగే ఇప్పటికే రైతు భరోసా సాయం అంటే రైతు బంధు ఈ గత ప్రభుత్వంలో నుంచి రైతు బంధు పొందుతున్న వారికి అందరికీ కూడా మనకి యొక్క రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే కేవలం పంటలు సాగు చేసేటువంటి భూములు ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వేస్తామని, ఇక పంటలు సాగు చేయనటువంటి రైతులకైతే ఈ యొక్క డబ్బులు జమ కాదని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అందుకనే వ్యవసాయ అధికారుల ద్వారా మీ యొక్క పంటలు అనేది నమోదు చేస్తున్నారు. ఏ పంట వేశారు ఏంటనే వివరాలని కూడా నమోదు చేసుకుంటూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా కేవలం 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఎవరైతే మీరు పంటలు అనేది వేసింటారో ఆ రైతులకు మాత్రమే పంట నష్టపరిహారంతో పాటు మనకి రైతు భరోసా సహాయాన్ని కూడా అందిస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. ఈ ఖరీఫ్ సీజన్ కి సంబంధించి అంటే వానాకాలం సీజన్ కి సంబంధించి. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సహాయం అయితే అందుతుంది. 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా మీకు ఈ యొక్క రైతు భరోసా సాయం అయితే అందిస్తామని సీఎం మనకు రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి మరొక అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే మనకు పంపించండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు.